లిటిల్ సోల్జర్స్ తర్వాత కూడా ఇట్ వాజ్ అ స్ట్రగుల్, ఎందుకంటే ఆ సినిమా పెద్దగా ఆడలేదు అప్పుడు. అండ్ గంగరాజ్ గారి నెక్స్ట్ సినిమా వెంటనే స్టార్ట్ అవ్వలేదు. సో నెక్స్ట్ సినిమా నిధి అని ఒక సినిమా చాలా కష్టపడి పట్టుకున్నాను. సో అది షూటింగ్ జరుగుతుంటే ఒక స్టేజ్ తర్వాత నాకు కొన్ని డౌట్లు వచ్చినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ విలన్ దాంట్లోంచి ఒక ఆర్కియాలజిస్ట్ పారిపోతాడు. సో అదంతా షూట్ చేశాను నైట్. పొద్దున్న లేగిస్తే మళ్ళీ ఆ విలన్ లేచి ఒకడు వచ్చి చెప్తాడు, సార్ అతను పారిపోయాడు అని చెప్తే విలన్ అని చెప్పి గుర్రాలంది రా అంటాడు. నాకు చూస్తున్నాను, నాకు మామూలుగా ఒక డౌట్ వచ్చింది, నోటి దూలా వచ్చింది చెప్పేస్తాం. పక్కన శంకర్ గారు ఉన్నారు ఎడిటర్. సార్ నా రాత్రి అంతా చూపించాం కదా సార్, అది పడుతుంది కదా షార్ట్ అంటే పడుతుంది. మరి చూపించిన తర్వాత మళ్ళీ వీడు వచ్చి సార్ వాడు పారిపోయాడు ఇవన్నీ ఎందుకు చెప్పాలి సార్, చెంపదెబ్బతో ఓపెన్ చేయొచ్చు కదా తప్పమని షార్ట్ అంటే ఆడియన్స్ ఆల్రెడీ చూసాం ఆ ఇన్సిడెంట్ జరిగింది. తప్పమని చెంపదెబ్బతో కొట్టేస్తే ఇంకా గుర్రాలు వెళ్ళొచ్చు కదా సార్, ఇదంతా ఎందుకు మళ్ళీ షూట్ చేస్తాం అది తెలిసి ఉంటుందని అనుకుంటాడు కదా. అయితే నేను వెళ్ళి శంకర్ గారు చెప్తే అవును కదా అని చెప్పేసి ఆయన వెళ్ళి మాట్లాడతాను. నాది రెండవ సినిమా నేను చెప్పింది వాళ్ళ అని చెప్పి ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ ఎక్కడో స్టార్ట్ అయింది. సో ఇది కరెక్ట్ కాదు నాకు అని చెప్పేసి వచ్చేసాను. నేనే వచ్చేసాను, ఏదో వంక చెప్పేసి వచ్చేసాను నేను అక్కడి నుంచి. అండ్ వచ్చేసిన తర్వాత కృష్ణవంశీ గారిని దగ్గర చేయాలని అనిపించింది, ఎందుకంటే వంశీ గారు లిటిల్ సోల్జర్ జరుగుతున్న టైంలో సెట్కి వచ్చేవారు. ఎందుకంటే రసూల్ గారు వాజ్ ద సేమ్ సినిమాటోగ్రఫర్. సో వచ్చేవారు చూసేవారు. నేను ఐ హెడ్ సీన్ గులాబీ చూసి నేను ఆయనకు పెద్ద ఫ్యాన్. డిఫరెంట్ టేకింగ్ ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ చూస్తే అసలు మతిపోయింది నాకు. అండ్ ఈ వేళలో సాంగ్ ఐ సెడ్ ఫెంటాస్టిక్, వాట్ అ ఫిల్మ్ మేకర్ అనిపించింది. సో ఇంకా అక్కడి నుంచి రసూల్ బుర్ర తింటాం మొదలుపెట్టాను. ప్లీజ్ రసూల్ వంశీ దగ్గర చేయాలి ప్లీజ్ రసూల్ అంటే వంశీని వెళ్ళి అడిగాడు రసూల్. వంశీ అమ్మాయి ఎలా చేస్తుంది, మనకి మన టైమింగ్స్ వర్కౌట్ కావు అని కుదరలే. సో ఇంకా అప్పటికి ఏం చేయాలో తెలియక నేను కన్నడ ఇండస్ట్రీలో సందీప్ చౌటా గారి పరిచయం నాకు అప్పుడు. అయితే అక్కడ ఒక కన్నడ సినిమా జరుగుతుంది, సో మణిరత్నం గారు అసిస్టెంట్ డైరెక్ట్ చేస్తున్నాడు, నువ్వు వచ్చి చేస్తావా అంటే సరే ఏదో ఒకటి చేద్దామని వెళ్దాం అనుకున్నాను. కన్నడ వచ్చు మీకు? లేదు, రాదు. సో అట్లీస్ట్ సినిమాలో వర్క్ చేస్తుంటామని వెళ్దాం అనుకున్నాను. అప్పటికి రామకృష్ణ గారు పరిచయం అయిపోయారు నాకు ఇండస్ట్రీలో. అయితే చెప్పాను ఇట్లా వెళ్దాం అనుకుంటున్నానంటే నీకు కన్నడ వచ్చా అని అడిగారు. లేదు అంటే లేదు రాదు. నువ్వేమైనా కన్నడ సినిమాలు తీద్దాం అనుకుంటున్నావు అంటే లేదు. మరి అక్కడ ఎందుకు వెళ్తున్నావు అని అంటే ఇక్కడ మరి ఏది దొరకట్లేదు అంటే అప్పటికి వంశీ గారు అండ్ రామకృష్ణ గారు డేటింగ్. సో వంశీ పెట్టుకోవట్లేదు అంటే ఆగు నేను మాట్లాడుతున్నాను ఎవరు చెప్పాలో కరెక్ట్ ఫోన్ చేసి గదివేసింది. అమ్మాయి అయితే పెట్టుకోవా డబా 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 తిడితే ఇంకా ఆయన ఏడుపు ముఖం పెట్టుకొని నెక్స్ట్ డే పిలిపించారు. ఇట్లా చూసారు, ఫస్ట్ డే ఏడుపు వస్తుంది ఆయన నన్ను చూస్తేనే. కాదండి సరే జాయిన్ అవ్వు అని చెప్పేసి పెట్టుకున్నారు. సో దట్స్ హౌ ఐ జాయిన్డ్ చంద్రలేఖ. సో చంద్రలేఖ వాజ్ అ వండర్ఫుల్ వర్క్ ఎక్స్పీరియన్స్. మన డైరెక్టర్ శోభన్ గారు, లేట్ డైరెక్టర్ శోభన్ గారు హూ డైరెక్టెడ్ వర్షం, హీ వాజ్ ది కో డైరెక్టర్. సో ఆయన ఫస్ట్ డే నేను వెళ్ళినప్పుడు అంత కొత్త టీం కదండి, బెణుకు కనిపించింది ఆయనకి. నేను ఒక్కటే కొత్త, మిగతా వాళ్ళందరూ వాళ్ళ టీమే కదా. సో కొంచెం ఆడ్ గా ఉండింది. వాళ్ళకి నాతో ఎలా రియాక్ట్ అయ్యాలో తెలియట్లేదు. సో దెన్ శోభన్ గారు నేను ఎప్పుడు మర్చిపోను, ఏంటన్నా రా అని చెప్పేసి చాలా ఆప్యాయంగా ఆ రోజు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు భోజనానికి. ఈయనేంటి ఇలా కలవగానే ఇంటికి తీసుకెళ్ళిపోయారని ఇంటికి తీసుకెళ్ళి పప్పుచారు అన్నం ఆమ్లెట్ వాళ్ళ ఆవిడ వేసి నేను తిన్నాను, అది ఎప్పుడు మర్చిపోను. అండ్ శోభన్ గారు లిటరలీ టుక్ మీ అండర్ హిజ్ వింగ్. అంటే నువ్వు రా ఇంకా మన టీం అని చెప్పి ఆయన చూపించిన ఆప్యాయత ప్రేమ ఆ రోజు ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. భయపెట్టకుండా మీకు సపోర్ట్ చేసి వాళ్ళ టీంలోకి పిలవడం. అండ్ ఆ తర్వాత అందరం ఫ్రెండ్స్ అయిపోయాను. మళ్ళీ దెన్ శ్రీవాసు యాక్చువల్గా కెమెరా డిపార్ట్మెంట్లో ఉన్నాడు. అజయ్ విన్సెంట్ వాజ్ ద సినిమాటోగ్రఫర్ అండ్ వీ వర్ ఆల్ వన్ టీమ్. సో వంశీ గారు నాకు మొత్తం ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ హ్యాండిల్ చేయమని ఇచ్చారు, ఆర్ట్ అండ్ కాస్ట్యూమ్స్. సో పేకేట్ రంగా గారు ఆర్ట్ డైరెక్టర్. సో ఆ మొత్తం చంద్రలేఖ సెట్ లిటరల్లీ ఒక ప్రతి ఇటుక నుంచి
నర్స్ కాస్ట్యూమ్ నుంచి అన్నీ నేను వెళ్ళి కొనుక్కొచ్చాను. ఫ్రమ్ ఆల్ ది ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్. అంటే ఐ టుక్ మై జాబ్ సో సీరియస్లీ. వెళ్ళి చాలా కష్టపడ్డాను ఆ సినిమాకి. అండ్ ఫ్రమ్ దెన్ ఇంకా వంశీ ఆయనతో గారితోటి చాలా సినిమాలు వర్క్ చేశారు. ఐ థింక్ చంద్రలేఖ, ఖడ్గం, అంతఃపురం, మురారి మురారి, చాలా అచ్చా. till కొన్ని ఆయన తీసే సినిమాలు ఆయన తప్పితే ఎవడు తీయలేడు. తీయడానికి ప్రయత్నించినా బోర్ల పడతారు. హీఈస్ సంథింగ్ ఎల్స్. సక్సెస్ ఫెయిలియర్ పక్కన పెడతాండి, కృష్ణవంశీ లాంటి టెక్నీషియన్ ఇండస్ట్రీలో చాలా అరుదండి, చాలా అరుదు.